TV49 న్యూస్ కి స్వాగతం. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నదాత సుఖీభవ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులైన రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వివరించారు. రైతులకు పంచసూత్రాల ద్వారా మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతుపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన పంటలతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు, 90% సబ్సిడీతో బిందు సేద్యంకు డ్రిప్ పరికరాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డితో పాటుగా ఆత్మకూరు తహసీల్దార్ రత్న, రాధిక, టౌన్ సిఐ రాము, వ్యవసాయ అధికారిని హేమలత, ఉద్యానవన శాఖ అధికారిని చందన, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఒక్క విలేజ్ కదా, ఈ విలేజ్ పంచాయతీ గ్రామ పంచాయతీ అదే డైలీ ఎన్ని హౌసెస్? 90 హౌసెస్ మీ టార్గెట్. సో మీరు కూడా ఏం చేయాలి, ఊళ్ళో మీరు కూడా కలిసి తిరగాల. మై టీడీపీ యాప్లో మీరు మళ్ళీ పోస్ట్ చేయాలి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. మీరు పార్టీ నుంచి మీరు చేసేది అది పెట్టుకొని మీరు కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూ ఉందే మీది, మీరు కంటిన్యూషన్ ఉంది మీరు కంటిన్యూ చేయండి. గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో మేము మాటించామో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు వారి అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి ఇప్పటికే 2 విడతలు 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం మన సో దాన్ని ప్రజలకు అంటే రైతులకు అందరికీ కూడా కరెక్ట్గా అవి అందుతున్నాయా లేదా అవన్నీ కనుక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మళ్ళీ ఒకసారి వాళ్ళకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి దీంట్లో ప్రధానంగా మనం తీసుకునేది ఏంటంటే నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు. అంటే నీటి భద్రత అంటే పొలాలకు కరెక్ట్గా టైం టు టైం వాళ్ళకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఒకటి. డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏదైతే పండిస్తాడో రైతు దానికి ఖచ్చితమైన డిమాండ్ ఉన్నప్పుడు అటువంటి పంటలు వేసుకోమని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అగ్రిటెక్ అంటే టెక్నాలజీ కూడా దీంట్లో జోడించడం మీరు చూస్తూ ఉన్నారు. స్ప్రింక్లర్స్ ఇవన్నీ గతంలో ఉన్నాయి, అన్ని ప్రకారాలకు సంబంధించి డ్రోన్తో కూడా ఇప్పుడు ఆపరేట్ చేసేసి మెయిన్గా మేజర్ టెక్నాలజీ ఇప్పుడు ఈరోజు వచ్చింది. ఎక్కడైనా రైతులకు, ఎందుకంటే లేబర్ ఈరోజు దొరికేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రైతుకు అంటే అధికమైన భారాలు పడకుండా ప్రభుత్వం నుంచే సబ్సిడీ కింద కూడా డ్రోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఎకరాకి ఎంతో 200 రూపాయలు 300 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే నువ్వు కూలి పెట్టి కరెక్ట్గా 10 నిమిషాల్లో ఒక ఎకరా అయిపోతుంది డ్రోన్తో మనం వాడుకుంటే. ప్లస్ ఏదైనా పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇంకోటి కానీ ఏదైనా చేయాలన్నా. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. దానికి వస్తాయి ప్రభుత్వం నుంచి మద్దతు, పాడి రైతులకు అంట, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, సంక్షోభం నుంచి సంక్షేమం తీసేది. ఇవన్నీ ఈ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ తీసుకొని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్న అందరు రైతులకు అండగా నిలబడాలన్నదే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని దాంట్లో భాగంగానే రైతుల దగ్గరికి వెళ్ళేసి మనము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధికారులు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి ఇంటికి వెళ్తారు. వాళ్ళకందరికీ కూడా మొత్తం అన్నదాత సుఖీభవ కింద ఏదైతే ఉందో అవన్నీ ముట్టాయా లేదని చెప్పేసి కనుక్కోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవరికైనా రైతులకు గిన ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సింది రాకపోతే వాళ్ళదంతా కూడా మళ్ళీ డేటా తీసుకొని వాళ్ళకి తిరిగి మళ్ళీ అందజేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. స్వామి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అవును, మొక్కజొన్న కేంద్రాలు కావాలని డిమాండ్ ఉంది. కాకపోతే దాని మీద తొందరలో డెసిషన్ తీసుకుంటారు. వాస్తవంగా అంటే ఇప్పుడు నేను కూడా ఈ గ్రామంలో కూడా అడిగాను, మొక్కజొన్నలు ఇబ్బంది ఉంది కదా మీకు. చాలా మటుకు రైతులు ఇప్పటికీ అమ్మేసుకున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా నష్టపోయినారు రైతులు. ప్రభుత్వం దీన్ని కూడా గుర్తించింది. కాకపోతే మన ఆర్థిక పరిస్థితులు కూడా ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత. రేపు 28 క్యాబినెట్ మీటింగ్ ఉంది.
ఆ క్యాబినెట్ మీటింగ్లో ఇవాళ ఉదయమే నేను కూడా మన ఇన్ఛార్జి మంత్రి గారు కేశవ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మన జిల్లాకు సంబంధించి 2 మంత్రులతో కూడా మాట్లాడాము. ప్రభుత్వంలో సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి, రైతుకు ఆ మద్దతు ధర కల్పిస్తేనే. ఎందుకంటే మొన్న వర్షాలకు చాలా గ్రామాలలో పంట కోసిన తర్వాత ఈ వర్షాలు వచ్చినాయి. అంటే 2 దెబ్బలు పడినాయి రైతుకు. ఈసారి ఈల్డ్ వర్షాలు ఎక్కువ, ఈల్డ్ తగ్గింది. కోసుకున్న పంట ఆరబెట్టుకుంటే మళ్ళీ వర్షాలు వచ్చి తడిసిపోయాయి కాబట్టి రైతులంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం నుంచి తీసుకోవాలని ఆ రోజు చెప్పాం. ఈ రోజు కూడా తీసుకునేదానికి కసరత్తు చేస్తున్నారు. తప్పకుండా తొందరలోనే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.